వెల్కమ్ టు ఏకే న్యూస్. మందని పట్టణంలో అఖిల భారత యాదవ మహాసభ సమావేశం ఆదివారం స్థానిక ఎస్ఎల్పి గార్డెన్లో యాదవ సంఘం నాయకులు ఉడతా పర్వతం యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్, తోట్ల తిరుపతి యాదవ్, సందేవేణ రాజేందర్ యాదవ్, వేల్పుల నాగరాజు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మండల కమిటీ కోసం అడ్హాక్ కమిటీ నియమించడం జరిగింది. కమిటీ సభ్యులుగా పర్యవేక్ష మోహన్ యాదవ్, పిడుగు మల్లేష్ యాదవ్, ఎల్లవేణి సమన్వయ్ యాదవ్, కట్టెగోల సదానందం యాదవ్, జంగిలి శ్రీనివాస్ యాదవ్లను నియమించారు. ఈ కార్యక్రమంలో కనవేన శ్రీనివాస్ యాదవ్, గుడిసె గట్టయ్య యాదవ్, మిరియాల శ్రీనివాస్ యాదవ్, అమ్మకుంటి మల్లేష్ యాదవ్, మిరియాల సాగర్ యాదవ్, మాచిరి దేవేందర్, నార్ల కొమ్మరయ్య, పర్షవేణి సంజయ్ యాదవ్, ఓదెల్ రాజు, మల్లయ్య తదితరులు యాదవులు పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రి గ్రామం లోపల మరి అన్ని గ్రామాల యాదవ సోదరులందరినీ కూడా పిలిపించి మరి కూర్చొని కొత్త కమిటీలు వేయాలి, సంఘానికి కొత్త రక్తాన్ని తీసుకొస్తే మరి రాబోయే ఎన్నికల్లో మన యాదవ సోదరులందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవులకు పోటీ చేసి గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కొత్త కమిటీలు వేయాలనేటువంటి ఉద్దేశంగా మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఈరోజు మరి మంతిని పట్టణంలో యాదవ సంఘం బాడీని వేయాలనే ఉద్దేశంలో కూర్చున్నాం. కానీ మరి కొన్ని కారణాల వల్ల మరి ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి అనుకున్న అంత కానీ ఆశించినంత వాళ్ళు కానీ హాజరు కాలేదు. కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అడ్హాక్ కమిటీని వేసాం. ఆ అడ్హాక్ కమిటీలో ఒక 5 మెంబర్స్ని వేసి వారందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సోదరులందరినీ చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా రేపు వచ్చే ఆదివారం రోజు 6వ తారీఖు నాడు, జూలై 6వ తారీఖు నాడు మరి ఇదే మంతిని పట్టణంలో యాదవ సంఘం మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కు ప్రతి గ్రామం నుంచి కూడా యాదవ సోదరులందరూ కూడా తరలి రావాలని మరి అందరూ వచ్చి ఈ కమిటీ ఏర్పాటులో వారి సహకారం అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. 6 తారీఖు నాడు తప్పకుండా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా వచ్చి ఈ ఎన్నికల దానిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి యాదవ సోదరులందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. జై యాదవ్. మంత్రి మండల్ యాదవ సోదరులందరికీ కూడా సమావేశమైన ఆ సమావేశంలో జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మన డివిజన్ ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా స్వల్పంగా హాజరైనారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండల్ బాడీ మనము ఈ మంత్రి మండలంలో ఉన్నటువంటి 34 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా హాజరై మన సంఘం బలోపేతనానికి ఒక అధ్యక్షుని ఎన్నుకున్నట్టయితే తప్పకుండా ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సోదరులకు ఒక లోకల్ బాడీ అంటే మన యొక్క రాబోయే ఎలక్షన్లలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సింగిల్ విండో కావచ్చు, ఇంకా మన సంఘం సంబంధించినటువంటి గొర్రె కాపర్ల ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజులలో రాజకీయానికి పునాది వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా మనము ఆర్థికంగా ఉన్నాము, కానీ రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా నాయకత్వము ప్రతి మండల్ బాడీ కూడా వేసి ఆ మండల్ బాడీ ద్వారా గ్రామ కమిటీలు వేసినట్టయితే రాబోయే రోజులలో మనము గ్రామ లెవెల్లో మనము రాజకీయంగా ఎదిగినట్టయితే రాబోయే రోజులలో మనం అంటే ఏంది, మన సత్తా అంటే అనేది నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వచ్చే ఆదివారం నాడు ఈరోజు ఒక అడా కమిటీ వేసినాం. అడా కమిటీలో 5 సభ్యులు ఉన్నారు మన యాదవ సోదరులు. ఆ 5 కూడా ఈ 34 గ్రామ పంచాయతీలో తిరిగి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మన మాజీ సర్పంచులు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు, ఆ సంఘం పెద్ద మనుషులు కావచ్చు, ప్రతి ఒక్కరు చేరదీసి ఆ గ్రామం నుంచి మినిమం 5 నుంచి 10 నుంచి 20 మంది, పెద్ద గ్రామం అయితే 20 మంది కూడా వచ్చేటట్టు చేసుకొని
వచ్చే ఆదివారం నాడు పెద్ద ఎత్తున మన మంత్రి మండల్ అధ్యక్ష కార్యదర్శి ఉపాధ్యక్షుని ఎన్నుకున్నట్టయితే రాబోయే రోజులలో మన సంఘం బలోపేతానికి కృషి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏమైనా పనులున్నా పక్కకు పెట్టి మన సంఘానికి బలోపేతానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ తప్పకుండా ఆదివారం వస్తారని తెలియజేసుకుంటున్నాం.